కాకినాడలో ఒక హిందూ ఫ్యామిలీ మొత్తం కలిసికట్టుగా సూసైడ్ చేస్తున్నారు ఒక్క ముస్లిం వ్యక్తి వల్ల. హూ ఇస్ కాల్డ్ సాదిక్. కాకినాడలోని నూకరాజు అనే వ్యక్తి హూ ఇస్ అసిస్టెంట్ ఇంజనీర్, అదే పంచాయతీరాజ్ శాఖలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వ్యక్తి వాళ్ళ హోల్ ఫ్యామిలీ అంతా కలిపి సూసైడ్ చేస్తున్నారు. రాజమండ్రిలో రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉంటుంది. సో ఆగస్టు 16వ తారీఖు రాత్రి హోల్ ఫ్యామిలీ అంటే నూకరాజు, వాళ్ళ వైఫ్, అలాగే వాళ్ళ కూతురు సౌజన్య హూ ఇస్ 38 years old, అలాగే వాళ్ళ మనవడు 10 years old, వీళ్ళంతా కలిపి ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దూకేసి చచ్చిపోయారు. ఓన్లీ మనవడు మాత్రం బతికాడు. అదే 10 years old మనవడు అని చెప్పాం కదా, అది కూడా జాలర సాయంతో బతికాడు. సో మిగతా ముగ్గురు చనిపోయారు. ఇంకా డెడ్ బాడీస్ కూడా రికవర్ కాలేదు. ఓన్లీ నూకరాజు అనే వ్యక్తి డెడ్ బాడీ మాత్రం రికవర్ అయింది, అది కూడా 3 days తర్వాత. సో ఇక్కడ వస్తున్న సీరియస్ అలిగేషన్స్ ఏంటంటే, ఒక ముస్లిం వ్యక్తి అదే సాదిక్ అని చెప్పాం కదా, అతను ఏంటంటే ఈ సౌజన్య 38 years old ఆవిడతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టున్నాడు. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, వీళ్ళ మనవడు 10 years old ఉన్నాడు కదా, ఇప్పుడు ఎవరైతే బతికాడో కార్తికేయ, తనకి రైఫిల్ షూటింగ్ నేర్పడం కోసం ఈ సౌజన్య వ్యక్తి ఆ సాదిక్ అనే వ్యక్తి తీసుకెళ్ళింది. ఈ సాదిక్ అనే వ్యక్తి రైఫిల్ షూటింగ్ క్లాస్ చెప్తాడు. సో అతని దగ్గరికి వాళ్ళ మనవడు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఏర్పడింది. ఎవరికి? సౌజన్యకి, అట్ ద సేమ్ టైం ఈ సాదిక్ అనే వ్యక్తికి. ఇంకో మ్యాటర్ బయటకు వచ్చింది ఏంటంటే, July 2nd ఈ సౌజన్య వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. అది కూడా ఏంటి, ఇప్పుడు సౌజన్య ఏం చెప్తుందంటే, ఆ ముస్లిం అయిన వ్యక్తే పాయిజనస్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడని చెప్పి ఇప్పుడు సూసైడ్ లెటర్ రాసింది. ఇంకోటి ఏంటంటే, నాట్ ఓన్లీ దిస్, చాలా సీరియస్ అలిగేషన్స్. అతను ఏంటంటే రిలీజియస్ కన్వర్షన్, లైక్ ఇస్లాంలోకి మారాలని చెప్పి చాలా ఫోర్స్ చేశాడని చెప్పి, అట్ ద సేమ్ టైం మనీ ఎక్స్టార్షన్, బ్లాక్ మెయిలింగ్, ఇంకా చాలా చాలా దారుణమైన ఎలిగేషన్స్ బయటకు వస్తున్నాయి అంటే ఈ సూసైడ్ లెటర్లో. సో ఇంకా పోలీసులు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఇంకా అతను ఆబ్స్కర్లో ఉన్నాడు. ఇంత టెక్నాలజీ, ఇంత డెవలప్మెంట్ వచ్చాక కూడా ఇంకా పోలీసులు ఆయన అరెస్ట్ చేయలేకపోయారేంటి? అసలు మన స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఉందా ప్రాపర్ గానా? రీసెంట్ గా ఆ రాజమండ్రి సేమ్ ఒక డాక్టర్ గారిని కారుతో తొక్కేశారు. అప్పుడు కూడా అంతే, ఇన్సిడెంట్ జరిగిన 4-5 days తర్వాత ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఇన్సిడెంట్ జరిగిన 16వ తారీఖు, ఆగస్టు 16వ తారీఖు, ఇప్పటికే ఆడు ఇంకా అరెస్ట్ కాలేదు, ఆబ్స్కర్లో ఉన్నాడు. అసలు ఏం చేస్తుంది మన పోలీస్ వ్యవస్థ? అసలు స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా ఉందా? ఇంత దారుణమైన అలిగేషన్స్ వచ్చాక కూడా ఇంకా ఆడు బయట ఖాళీగా తిరుగుతున్నాడంటే ఇట్స్ సీరియస్లీ ప్యాథటిక్. అసలు అందుకే నాకు ఏ రిలీజ్ కన్వర్షన్ కూడా ఇష్టం ఉండదు. అది ఎవరు చేసిన తప్పే, నాట్ ఓన్లీ ముస్లిం, క్రిస్టియన్ చేసిన తప్పే హిందూస్ యూజువల్ గా కన్వర్షన్ చేయరు. సో హిందూస్ పక్కన పెట్టండి, ఈ ముస్లిం కమ్యూనిటీ అట్ ద సేమ్ టైం క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఈ రిలీజియస్ కన్వర్షన్ ఎందుకు అంత పిచ్చి పట్టింది మీకు అర్థం కావట్లేదు. ఏం చేసుకుంటారు రా రిలీజియస్ మారిపోయి? అక్కడ అంత సీరియస్ అలిగేషన్ వస్తుంది వీడు ఫోర్స్ చేసి చెప్పి. ఇది కానీ నిజమైతేనా అసలు ఇది కమ్యూనిటీ మొత్తాన్ని కూడా బ్లేమ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, ఇలాంటి చాలా జరిగాయి పాత్ర కూడా. అందువల్ల అంటున్నా, అందుకని ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ పట్టుకొని కమ్యూనిటీ మొత్తాన్ని మేము బ్లేమ్ చేయట్లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరగడం వల్ల ఇప్పుడు ఆ కమ్యూనిటీ బ్లేమ్ చేయాల్సి వస్తుంది. ఇది అలిగేషన్ నిజమైతే. ప్రస్తుతం అయితే కేసు నడుస్తుంది. ఇంకా పోలీసు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశాక ఇది కానీ తెలియాలి. అసలు ఎంత దారుణంగా మీ మతం పిచ్చేంట్రా, పిచ్చినా కొడకలారా, ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కలిపి అంటున్నాను. ఎందుకంత పిచ్చి? ఏం చేసుకుంటారు రిలీజియస్ మారిపోయి? ఇంకొకటి, ఎప్పుడైతే వీళ్ళ హస్బెండ్ చనిపోయాడో ఈ సాదిక్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని అడిగాడు, సౌజన్య వాళ్ళ ఫాదర్ని, మీ కూతురు నేను చూసుకుంటాను, మీ ఫ్యామిలీ మొత్తం నేను చూసుకుంటా అంటే వీళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వీళ్ళు చాలా రెప్యూటెడ్ ఫ్యామిలీ. అతను గవర్నమెంట్ జాబ్ అసిస్టెంట్ ఇంజనీర్ అంటే చిన్న విషయమా? అది కూడా పంచాయతీరాజ్ శాఖలోని. సో వీళ్ళకంటే ఒక రెప్యుటేషన్ ఉంది. అలాంటిది ఎవడో ముఖ్యమంత్రులు ముస్లిం వ్యక్తి వచ్చి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసుకుంటాను, వాళ్ళ అల్లుడు చనిపోయిన తర్వాత చేస్తా అని చెప్తే ఎవరికి నచ్చుతుంది? అందుకే ఒప్పుకోలేదు. అందుకని చెప్పి వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళని మనీ ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ కూతుర్ని చాలా దారుణంగా హింసించి, అట్ ద సేమ్ టైం రిలీజియస్ కన్వర్షన్, ఇన్ని దారుణాలు గుడిగట్టిన ఈ సాదిక్ అనే వ్యక్తి ఇప్పటికీ కూడా కాట్ ఫ్రీగా తిరుగుతున్నాడు బయట సమాజంలోనే. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అరెస్ట్ చేయండి, ఆయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఈ బయట సొసైటీకి నిజమేంటి చెప్పండి. ఆ అలిగేషన్స్ కానీ నిజమే అంటే చాలా దారుణంగా ఉంటుంది ఇన్సిడెంట్. ఒక ముస్లిం వ్యక్తి వల్ల హోల్ ఫ్యామిలీ చనిపోయారంటే చిన్న విషయమా? ఇదేమన్నా ఒక బ్లడ్ లైన్ మొత్తం అంతరించిపోతుంది అక్కడే. ఆ దేవుడి దేవాల కనీసం ఆ చిన్న పిల్లోడు, ఆ మనవడైనా బతికాడు. లేదంటే ఇంకెంత దారుణంగా ఉన్నది ఊహించుకోండి. హోల్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారంటే వీడికి ఎంత ప్రెజరైజ్ చేశాడు ఊహించుకోండి. బట్ నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు పిరిపందుల్లాగా సూసైడ్ చేసుకోవడం ఏంటి అంటే, పోలీసులు నమ్మకం లేదా? వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇంత ప్రెజరైజ్ చేసినప్పుడు వీళ్ళంటూ పోలీసులు నమ్మడం మానేసి డైరెక్ట్ గా సూసైడ్ చేసుకున్నారు.
అంటే నాకు తెలిసి వీళ్ళ వైపు కూడా ఎంతో కొంత తప్పు ఉంది. వీళ్ళ వైపు ఉన్న తప్పుని కప్పిపించడం కోసం వీళ్ళు మైట్ బి సూసైడ్ చేస్తున్నారేమో. ఎందుకంటే ఏ తప్పు చేయకపోతే వీళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చుగా. ఒక వ్యక్తి వచ్చి ఎంత ఫోర్స్ చేస్తుంటే నాకు తెలిసి వీళ్ళ వైపు కూడా ఏదో తప్పు ఉంది, అది ఇంకా బయటికి రావాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఈడే చంపేసని చెప్తుంది పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి. ఇప్పుడు సూసైడ్ లెటర్ లో నాకు తెలిసి ఈవిడ పాత్ర కూడా ఉంటుంది అని నా అభిప్రాయం. ఇది 100% ట్రూత్ అని చెప్పట్లేదు. ఎందుకంటే ఒకళ్ళు ఈవిడ కానీ ఏ తప్పు చెయ్యకపోతే వీళ్ళు ఫ్యామిలీ అంతా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా వాడి మీద. ఒకడు 1 month నుంచి ఇంత చేస్తాడంటే చిన్న విషయం ఇదేనా? పోనీ 1 month లోనే వీళ్ళిద్దరి మధ్య అంత రిలేషన్ పెరిగిపోయిందా? నాకు తెలిసి ముందు నుంచే ఏదో ఒక రిలేషన్ ఉంది, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అవ్వచ్చు ఏదో ఒకటి. బట్ అతను హస్బెండ్ చనిపోవడం ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నాకు తెలిసి ఈ ముస్లిం గారు కంట్రోల్ పెట్టున్నాడు, ఆ సాదిక్ అనే వ్యక్తి. సో వాడికి ఇప్పుడు ఛాన్స్ దొరికింది, సో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం మనీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేశాడంట. సో ఇంకా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. సో వీడిగా జుత్తు దొరికింది, వీళ్ళ ఫ్యామిలీ జుత్తు, సో దోలు తెచ్చేస్తున్నాడు. సో ఆటోమేటిక్ గా వీళ్ళు తప్పించుకోవడానికి ఆప్షన్ లేదు. సో అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళ వైపు ఉన్న తప్పులు కూడా బయటపడతాయి. సో వీళ్ళు సూసైడ్ చేస్తున్నారేమో. బట్ ఇక్కడ కన్వర్షన్ అన్నది మాత్రం చాలా సీరియస్ అలిగేషన్. ఎవరు చేసినా సరే తప్పే కన్వర్షన్ కి. సో ఈ పోలీసు ఈ కేసు చాలా సీరియస్ తీసుకొని కోరుకుంటున్నాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిజాలు బయట పెట్టాలి. ఈ సాదిక్ అనే వ్యక్తిని సీరియస్ గా పని చేయండి కోరుకుంటున్నాను. సో ఇప్పటికైనా సరే లా అండ్ ఆర్డర్ కొంచెం ప్రొటెక్ట్ చేయండి. అంటే ప్రజలకు నమ్మకం రావాలి లా అండ్ ఆర్డర్ ఉందని చెప్పి. అంతేగాని ఇంత దారుణ ఇన్సిడెంట్ జరుగుతుంటే మా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదు, ఈ పోలీసు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఎవరు పనాలు చేసుకుంటున్నారా అంటే మొన్న గంజాయిలు దొరికింది పోలీసుల కారులోనే. సో ఇంక స్టేట్ ని ఇటువైపు తీసుకెళ్తారో అర్థం కావట్లేదు. దయచేసి ఈ సీరియస్ కొంచెం గవర్నమెంట్ కూడా సీరియస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయం మీద రెస్పాండ్ అవ్వాలి. ఈ కేసు కొంచెం సీరియస్ గా ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్ కి జై.